రైతు బంధు శుభవార్త. రైతు భరోసా ఎన్ని ఎకరాలకి ఇవ్వబోతున్నారు, ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఎప్పుడు వస్తుంది, ఈ వీడియోలో ప్రతి ఒక్కటి మన ఛానల్ తెలుసుకుందాం. అలాగే రైతు భరోసా రాని వాళ్ళకి, పెండింగ్ ఉన్న వారికి ఎలా ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే ఎన్కేవై అనలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేసి చూడండి. రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ళ గురించి ప్రతి ఒక్క పథకం గురించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను. చాలా యూస్ఫుల్ అవుతుంది మన రైతులందరికీ. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రైతు భరోసా అయితే ఈసారి చాలా తొందరగా స్టార్ట్ చేశారు. ఎకరం 2 ఎకరాల వారికి మొత్తం ఇవ్వడం జరిగింది. అలాగే వారికి ప్రభుత్వం జమ చేసిన నిధులు 2,349 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. అయితే మిగతా రైతులందరికీ కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వేసంగి సీజన్లోనే ఎవరికి రాకపోవడంతో చాలా ఆందోళన చెందారు. ఎకరం నుండి 4 ఎకరాల వరకు ఇచ్చారు. మరి వానాకాలమైన అందరికీ ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు వస్తుందా రాదని చాలామంది వెయిట్ చేస్తున్నారు. మీరైతే ఈసారి అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతు భరోసా అనేది ఈసారి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎకరం నుండి 2 ఎకరాల వరకు ఇవ్వడం జరిగింది. అయితే 3 ఎకరాలు 4 ఎకరాల నుంచి మొదలు పెట్టబోతున్నారు. అయితే డైలీ 2 ఎకరాలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మాత్రం 3 నుంచి 4 ఎకరాల వారికి రైతు భరోసా రావడం జరుగుతుంది. అయితే ఎకరానికి 6,000 రూపాయలు మరి ఈ ఎకరం నుంచి 4 ఎకరాల వరకు వచ్చే 4 ఎకరాల నుంచి 50 వారికి రైతు భరోసా చాలా మందికి ప్రభుత్వం మాత్రం 9 ఎకరం నుండి మీకు ఎన్ని ఎకరాలు ఎవరికైతే రాలేదు రైతు బంధు ఈసారి అయితే రావడం జరగలేదు. ఎవరికైతే కేవలం వానాకాలం మాత్రమే రైతు భరోసా జరుగుతుంది. గమనించగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఎవరైతే రైతు భరోసా వారికి మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రైతు భరోసా గురించి, రైతు రుణమాఫీ గురించి, ఎన్ని ఎకరాల గురించి రైతు భరోసా ఎకరానికి 6,000 ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూనే ఉంటుంది. రైతు భరోసా అనేది 3 ఎకరాల నుంచి 4 ఎకరాల మంది 4 వారికి 10 ఎకరాల వరకు అయితే 4 గురించి మాట్లాడుకుందాం. 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే రైతు భరోసా మాత్రం 20వ తేదీ వేసంగిలో రైతు భరోసా వారికి ఈసారి ఇవ్వడం లేదు. ఎకరానికి 6,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం దగ్గర నిధులు పెండింగ్ ఉంది, మాకు రైతు భరోసా రావడం లేదు అని అనేవారు ఉంటారు. కోసం పెండింగ్ ఉందో వెంటనే వెళ్ళి మొత్తం అధికారులను అడిగి తెలుసుకోండి ఎందుకు పెండింగ్ ఉంది, ఏం సమస్య. ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ పెండింగ్ అనేది తొలగించినట్లయితే మీకు కూడా రైతు భరోసా అనేది రావడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా చేసుకోండి. అలాగే లోపు ఉన్న వారు కూడా రైతు భరోసా రాకున్న వాళ్ళు కామెంట్ చేస్తే ఎవరెవరు రాలేదు చెప్పగలుగుతాను. ఓకే, జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఈ వీడియో ప్రతి ఒక్క రైతు షేర్ చేయండి. రైతు భరోసా ఇన్ఫర్మేషన్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. మంచి అప్డేట్ వచ్చినాక మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.